రాష్ట్ర శాసనసభను షేక్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇప్ప చెట్టు ప్రయారిటీ ఏంటో. అయితే అలాంటి అడవి చెట్టు నుంచి ఎన్నో లాభాలున్నా ఒక్క సారా గురించి ఎందుకంత చర్చ జరుగుతోంది, అసెంబ్లీలో అంత రచ్చ ఎందుకు జరిగింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అందుకే ఇప్ప సారా ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా తయారు చేస్తారు అనే విషయమే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. గిరిపుత్రుల ఎనర్జీ బూస్టర్ ఇప్ప పువ్వు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎన్నో ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదం ఇప్ప పువ్వుతో సారా తయారీ చేయాలనే డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్ప పువ్వుతో ఎలాంటి ప్రయోజనాలున్నాయి, డిమాండ్కు సరిపడా సారా తయారీ సాధ్యమేనా, అసలు ఇప్ప పువ్వుతో సారా ఎలా తయారీ చేస్తారు ఇప్పుడు చూద్దాం. అడవిలో ఉండే గిరిజనులకే కాదు, గ్రామీణ ప్రజలకు కూడా ప్రకృతి ప్రసాదం, చక్కటి ఔషధం ఈ ఇప్ప చెట్టు. ఎందుకంటే ఈ ఇప్ప చెట్టు ఉత్పత్తులతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఇప్ప గింజ నుంచి నూనెని ఎలా తయారు చేస్తారో అంతే న్యాచురల్ గా ఇప్ప సారా కూడా తయారు చేసి దాన్ని అమృతంలా స్వీకరించడం గ్రామీణ సంప్రదాయం. అయితే అది క్రమక్రమంగా కల్తీ బారిన పడడంతో మొత్తంగా సారా తయారీపైనే నిషేధం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్ప పువ్వు సారా మరోసారి తెర మీదకి వచ్చింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఇప్ప సారా చర్చకొచ్చింది. ఈ ఇప్ప పువ్వు సారాతో గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పించడంతో పాటు స్వచ్ఛమైన సారాయిని అందించవచ్చని అసెంబ్లీ వేదికగా అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప పువ్వు అంటే సారా మాత్రమే కాదు, ఈ పువ్వుతో తయారు చేసే లడ్డూలని మేడారంలో భద్రాద్రి రామాలయంలో ప్రసాదంగా ఇస్తారంటే దాని గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్ప పువ్వు ఉత్పత్తుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు శాసనసభ వేదికగా కోరడం, దీనిపై కాసింత రచ్చ జరగడం ఈ అంశాన్ని పొలిటికల్ గాను హాట్ టాపిక్ గా మార్చేశాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అసలు ఇప్ప పువ్వు సారాను ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల అడవుల్లో ఇప్ప పువ్వు లభిస్తుంది. వేసవిలో ప్రస్తుతం ఇక్కడి గిరిజనులకు ఇప్ప పువ్వు సేకరణే జీవనాధారం. వాటితో కొంతమంది సారా తయారు చేస్తే మరికొంతమంది ఇతర ఉత్పత్తుల కోసం వాడుతుంటారు. ములుగు జిల్లా అడవుల్లో ఇప్ప పువ్వు సేకరణ చూస్తే ఆ విషయం మనకిట్టే అర్థమవుతుంది. సారా తయారు చేస్తారు కదా, సారా వల్ల కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది, గుడుంబ వాటికి దీనికి తేడా ఉంటుందా? సో ఇది గుడుంబ కంటే మంచిది నెంబర్ 1. అది బెల్లం దానికంటే ఇది బాగుంటుంది. ఎట్లా తయారు చేస్తారు దీన్ని మంచిగా ఎండినాక ఒరుగు లెక్క అవుతాయి. ఒరుగు లెక్క అయ్యి మంచిగా అయినాక వీటిని నానబెట్టాలి. నానబెట్టినాక ఒక 8-10 రోజులు అయినాక ఊరుతుంది. ఊరినాక దాన్ని వేడి చేస్తే సారా అవుతుంది. సారా అయితే అది బాగుంటుంది. ఇట్లా అంటే మీరు ఎక్కడెక్కడ అడవిలోనే దొరుకుతాయా ఇప్ప పువ్వు అనేది? బయట మన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో అడవిలో దొరుకుతాయి. అడవిలో దొరుకుతాయి, ఎక్కువ ఉండేది అడవిలో. ఇవి గ్రామాలలో ఎక్కడ ఉండవు ఈ చెట్లు. చెప్పమ్మా, చాలా సేకరించినట్లు ఏం చేస్తారు వీటిని? ఇప్పుడు తీసుకోబోతే కడిగి కుడుములు చేసుకుంటాం. ఇవి చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది అని పెద్దోళ్ళు చెప్తే మేము సేకరిస్తున్నాం. ఎప్పుడైనా అడవికి వచ్చినప్పుడు ఇట్లా తీసుకోబోతుంటారా? ఇట్లా అడవికి వచ్చి తీసుకోబోతున్నా? లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఏమేం చేస్తారు వీటితో? ఇంకా కుడుములు, లడ్డూలు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజ్ రొట్టెలు వేసుకొని తింటారు, బాగుంటాయని చెప్తే సేకరిస్తున్నాం. సారా తయారీకి ముందు గిరిజన కుటుంబాలన్నీ అడవిలో తిరిగి ఇప్ప పువ్వును సేకరిస్తాయి. వాటిని ఎండబెట్టి స్వతహాగా స్వచ్ఛమైన సారాను తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది వారి మాటల్లోనే విందాం. అడవిలో సేకరించినటువంటి ఇప్ప పువ్వును ఈ విధంగా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఎండిపోయినటువంటి ఇప్ప పువ్వుతో బట్టికి తీసుకెళ్ళి దీనంతా మళ్ళీ పులియబెడతారు. ఇదంతా కూడా లిక్విడ్గా చేసి దీంతో ఎంత పులియబెడతారు. పులియబెట్టిన తర్వాత దాంతో వాళ్ళంతా బట్టి ఏర్పాటు చేసుకొని ఆ బట్టి ద్వారా ఏదైతే ఇప్ప పువ్వు సారాయి తయారు చేస్తారో, ఇప్ప పువ్వు సారాయి అనేది చాలా పౌష్టికాహారం అనేది ఇక్కడ ఆదివాసులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు చాలా పెద్ద జీవనాధారం ఇప్ప పువ్వు సేకరణ అనేది. అడవిలో లభించేటువంటి చెట్లు ఇదంతా ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. ఇక్కడ చూస్తే మనకు దారి వెంట చూస్తే కనిపిస్తుంది, ప్రతి ఒక్కరూ ఇప్ప పువ్వును చాలా ప్రీతికరంగా వాళ్ళంతా సంచులు కావచ్చు, ఈ విధంగా బుట్టలో కూడా ఏరుకుపోతున్నారు. ఏరుకుపోయినటువంటి ఇప్ప పువ్వుని ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత దీంతో
ఇదంతా ఒక సారా తయారీకి ఒక ముడి సరుకుగానే ఇప్ప పువ్వును ఉపయోగిస్తారు. ఇప్ప పువ్వు సారా వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళంతా ఇప్ప పువ్వుతో వివిధ వంటకాలు తయారు చేసుకోవడంతో పాటు ముఖ్యంగా సారా తయారీ అనేది ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రాక్టికల్గా వీరంతా సారా తయారు చేసుకొని ఇప్ప పువ్వు సారాను వాళ్ళంతా చాలా ప్రీతికరంగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఇప్పసారా అన్నది ఎంతో ఆరోగ్యదాయకం. కానీ కొంతమంది దుర్మార్గులు నల్లబెల్లం, పట్టిక, కుళ్ళిపోయిన వ్యర్థాలతో నాటుసారాను తెర మీదకు తెచ్చి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. కల్తీ సారా కాటుకు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెగిపోయాయి. దీంతో ఎక్సైజ్ శాఖ, పోలీసులు నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిషేధిత లిస్టులో ఇప్పసారా కూడా చేరిపోయింది. ఇప్పసారా మంచిదే, కానీ మళ్ళీ ఇప్పసారా తయారీ మాటున కేటుగాళ్లు నాటుసారా తయారు చేసి అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటే బాధ్యులు ఎవరు అన్నదే అంతుచిక్కని ప్రశ్న. గతంలో ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం ఇదే హెచ్చరిస్తోంది. ఇలాంటి కల్తీగాళ్ల నుంచి ఇప్ప పువ్వు సారాను సక్రమంగా తయారు చేయడం, దాన్ని నిర్వహించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఇప్ప పువ్వును కాపాడుకోవడం ఆదివాసీలకు కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలుగుబంట్లు ఇప్ప పువ్వును మహాప్రీతిగా స్వీకరిస్తాయి. వాటికి అదే అతి ముఖ్యమైన ఆహారం. అందుకే ఎలుగుబంట్ల బారి నుంచి రక్షణ కోసం ఇప్ప చెట్ల చుట్టూరా ఫైర్ సర్కిల్స్ ఏర్పాటు చేస్తుంటారు ఆదివాసీలు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసినా వాకిట్లో ఇప్ప పువ్వు ఆరబోసి ఉంటుంది. ఆ ఇంటి పరిసరాలు ఇప్ప పువ్వు వాసనతో గుప్పుమంటుంటాయి. ఇప్ప పువ్వు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కుల్ని పొందితే ఇతర ప్రాంతాల్లో ఇదే పేరుతో ఉత్పత్తులు తయారు చేయకుండా రక్షణ లభిస్తుంది. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్ల వరకు ఉన్నాయని అంచనా. ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం నిజంగానే ఇప్ప పువ్వు సారాను ప్రభుత్వమే తయారు చేయించి నీరా తరహాలో విక్రయాలు జరపగలదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. అనేక ఔషధ లక్షణాలు కలిగిన ఇప్ప చెట్టు గ్రామీణ ప్రజల ఆరోగ్య సంజీవిని, అమృతతుల్యం. ఇప్పసారా సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందనేది గ్రామీణ ప్రజల నమ్మకం. కానీ ఇప్పసారా మాటున నాటుసారా తయారీ గుడుంబ అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. దీంతో సారా తయారీ పైన ఆంక్షలు విధించారు ఎక్సైజ్ శాఖ. సో ప్రస్తుతం పాలకులు ఆలోచిస్తున్నట్లు ఇప్పసారా తయారీ విక్రయాలు ఏ మేరకు సాధ్యపడుతుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.